వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య కదండి డయాబెటీస్. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ సుశాచల్ల గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో చాలామంది డయాబెటీస్ నాకు వచ్చిందంటే గన లైఫ్ లాంగ్ నేను మెడిసిన్ వాడాల్సిందే అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు డయాబెటీస్ అనేది వ్యాధేనా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది కూడా ఏంటి అని అంటే ఒకసారి షుగర్ అని చెప్పగానే అంటే వాళ్ళు ఏదో అట్లా నార్మల్గా వెళ్తారు, ఏదో బ్లడ్ టెస్ట్లో వాళ్ళకి షుగర్ వచ్చిందని తెలుస్తుంది. సో సడన్గా గాబరా పడిపోతారు. అరే షుగర్ వచ్చింది అంటే ఇక మనం లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే, ఇక స్టార్ట్ అయ్యింది, ఇంకా మనకి జబ్బు అంటే మెడిసిన్స్ వేసుకోవాల్సిన టైం స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనం దీన్ని విడవకుండా వేసుకోవాల్సిందే అని బాగా టెన్షన్ పడతారు. కొన్ని రోజుల పాటు కూడా ఏంటి అని అంటే ఇంకా మైండ్ అంతా దాని మీదనే ఉంటుంది. అయ్యో మనకి ఎందుకు వచ్చింది, మనం ఏం చేసాము, ఎందుకు ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అండ్ దీన్ని తగ్గించుకోలేమా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఒక 1-2 మంత్స్ అయ్యాక వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. షుగర్ డాక్టర్ కూడా చెప్తారు, ఏం కాదు, ఈ మధ్య కాలంలో చాలా మందికి షుగర్ వస్తుంది, ఇది నార్మల్ వెళ్ళండి, మీరు మంచి మెడికేషన్ మంచిగా ఫాలో అవ్వండి, సరిపోతుంది అని చెప్పి పంపిస్తారు. కానీ నిజంగా ఇక్కడి వరకే అయిపోయిందా స్టోరీ, దీనికి ఇంకేమన్నా ఉందా అని ఆలోచిస్తే ఆయుర్వేదిక్ ఇలా చెప్పదు. నార్మల్గా ఇది నార్మల్ డిసీజే, మీరు ఏదో ట్యాబ్లెట్ వేసుకోండి అని అయితే అస్సలు ఆయుర్వేదం చెప్పదు. ఆయుర్వేదంలో షుగర్ అనేది చాలా సుకుమారులకి బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అస్సలు వర్క్ చెయ్యని లైఫ్ స్టైల్, చాలా సెడెంటరీ పెట్టుకునే వాళ్ళకి వచ్చే జబ్బు. ఓకే. మెయిన్గా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ బాడీ అంతా స్వీట్ అవుతుంది అనమాట. అండ్ మూత్రం కూడా స్వీట్గా ఉంటుంది. తను మాధుర్యాత్ అంటాడు, అంటే బాడీ అంతా స్వీట్ అయిపోయే డిసీజ్ మధుమేహము అని చెప్తామన్నమాట ఆయుర్వేదంలో. అయితే ఆయుర్వేదంలో ఈ మధుమేహంని తగ్గించుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి లేదా కంప్లీట్గా తగ్గించుకోవడానికి ఉన్నాయా అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్లోనే ఒకవేళ షుగర్ వచ్చినా కొద్ది రోజుల్లోనే మనం చేసుకోవాలి అంటే వితిన్ 1 ఇయర్ లోపు, అంటే ఆ డిసీజ్ ఇంకా పెద్దగా అడ్వాన్స్ అయిపోయి ముందుకెళ్లకుండా ముందే ఉన్నప్పుడు మనం కొన్ని రకాల మెడిసిన్స్ కావచ్చు, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ని కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం 6 మంత్స్ వాడుతూ ఆహారపు అండ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. అంటే ఎలాంటి ఆహారం మనం తీసుకుంటే మనకి షుగర్ అనేది ఇంకా ఇంకా పెరగకుండా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ మన లైఫ్ స్టైల్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఆ షుగర్ బారిన పడకుండా ఉంటాము అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు మెడికేషన్ ఎంత బాగా వాడతారో అండ్ మీరు ట్రీట్మెంట్స్ ఎంత బాగా చేయించుకుంటారో, ఎంత బాగా మీరు టైంకి తింటారు అండ్ ఎంత బాగా మీరు మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారు అన్నది కూడా ఈ షుగర్ జబ్బులో ఇంపార్టెంట్. ఓకే. చాలామంది ఏంటి అంటే షుగర్ రాగానే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు, రొటీన్ ఫుడ్ తింటూ ఉంటారు. కొంతమంది ఏంటి అని అంటే బియ్యం తినే దగ్గర చపాతీ తింటారు, రైస్ తినే దగ్గర చపాతీ తింటారు, అంతకు మించి పెద్దగా ఏం చేంజ్ చేసుకోరు. కానీ ఈ జబ్బు మనకి నార్మల్గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పే అటువంటి ఒక మెటబాలిక్ జబ్బు అనమాట. సో దీంట్లో మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత కేర్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని వీటన్నిటిని మార్చుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు దీన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. అలా ఏం లేదు, ఒకసారి వచ్చింది అంటే నేను ఇంకా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అన్నది ఏం లేదు. మీరు దీన్ని ఎంత తొందరగా గుర్తించి ఎంత తొందరగా దీనికోసం చేయాల్సినవి అన్నీ మీరు మార్చుకొని లైఫ్లో మందులు వాడతారో అప్పుడు మీరు అంత తొందరగా దీని నుండి బయటికి రాగలుగుతారు. మేడం, ఇప్పుడు ఆహారపు నియమాలు అయితే మనం చేంజ్ చేసుకోవాలంటున్నారు. సో మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అసలు? షుగర్ రాకుండా ఉండాలి అని అంటే ఎక్కువగా మనము కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి అండ్ ప్రోటీన్, ఫ్యాట్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ అండ్ ఎక్కువగా పాలిష్డ్ ఫుడ్ అండ్ వైట్ కలర్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా తినడం ఆపేయాలి. అంటే ఇప్పుడు మనం బియ్యం తీసుకుంటాం, ఎక్కువ పాలిష్ అనేవి, పప్పులు తీసుకుంటాం, అన్ని పొట్టు తీసేసిన పప్పులు వాడుతున్నాం, ఆయిల్స్ వాడుతున్నాం, రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం అండ్ పిండి వాడుతున్నాము, మొత్తం ఆట అంతా కూడా బాగా ఏమంటారు వైట్ కలర్లో అయిపోయి అట్లాంటి ఆట, షుగర్ వాడుతున్నాం మొత్తం వైట్ కలర్గా సో ఇట్లా వైట్ కలర్గా చేసి దాని మీద ఉన్న ఫైబర్ అంతా తీసేసి పాలిష్ చేసినవి తినడం ఆపేయాలి. అంటే ముడి బియ్యం తీసుకోండి, పప్పులు పొట్టుతో కూడుకున్నవి తీసుకోండి, ఆయిల్స్ గానుగల్లో దొరికే ఆయిల్స్ వాడండి అండ్ పిండి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మీకు మీరే అవి తెప్పించుకొని ఆ పొట్టుతో కూడుకొని పిండిని పట్టించుకోవడం చేయండి. ఇలా ఫస్ట్ బేసిక్గా
మీరు తినే దాంట్లో ఇట్లాంటి చేంజెస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఈ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. దానికి ఇది బెస్ట్ ఏంటి అని అంటే, మనం మిల్లెట్స్ తీసుకున్నప్పుడు అవి పొట్టుతో కూడుకొని ఉంటాయి కాబట్టి వాటికి ఫైబర్ ఎక్కువ మనకి అందుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండవు. రెండవది ఎక్కువ కూర, అంటే మనం తీసుకునే ఈ మిల్లెట్స్తో చపాతీ కావచ్చు, జావ కావచ్చు తీసుకునే దానికి రెట్టింపు మనం కూరగాయలు తీసుకోవాలి. అది బేసిక్గా మనం చెప్తామన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి వీలైనంత ఎక్కువగా సలాడ్ కోసము ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ కీరా, క్యారెట్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా వాడమని చెప్తాం. అవి ఒకవేళ వాళ్ళకి డైజెషన్ అవ్వవనుకోండి, స్టీమ్డ్ వెజిటేబుల్స్ అన్న తీసుకోమని చెప్తాం. సో ఇలా ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ, మంచి న్యాచురల్గా దొరికే అటువంటి ఫుడ్ సబ్స్టాన్సెస్ తింటూ రెగ్యులర్గా టైంకి తీసుకున్నట్టయితే సరిపోతుంది. మేడం, అసలు ఈ డయాబెటీస్ మనకు వచ్చింది అని మనం ఎలా గుర్తించాలి? షుగర్ తాలూకు చాలామందికి ఏంటి అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి పాలియూరియా, పాలిడిప్సియా ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఎక్కువ ఆకలి, పాలిఫేసియా, ఎక్కువ ఆకలి అంటే వాళ్ళు తింటారు, ఒక 1-2 అవర్స్లోనే మళ్ళీ వాళ్ళకి ఏదో ఆకలేసిన ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తారు. ఇప్పుడు నైట్ పడుకున్నారంటే మనం ఒక 1 టైం అట్లా వెళ్తారు, వాటర్ ఎక్కువ తాగుతారు. కానీ వాళ్ళు 3-4 టైమ్స్ లేవాల్సి వస్తుంది. అంటే ఎక్కువ టైమ్స్ యూరిన్ అనేది వాళ్ళు పడుకున్నాక లేచి వెళ్ళాల్సి వస్తుంది. పాలియూరియా ఎక్కువసార్లు వెళ్తారు. అండ్ ఎప్పుడు చూసినా దాహం పాలిడిప్సియా అంటాం. అంటే ఎక్కువ దాహం అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇది మెయిన్గా. ఇంకా ఎనర్జీ లాస్ అయినట్టు, ఎంత తిన్నా కూడా వాళ్ళు ఎనర్జీ లేనట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మనకి జనరల్ వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి షుగర్ పేషెంట్స్లో ఇన్ జనరల్గా మనం కనిపించేవి. మనం ఇంకా దీంతో పాటు తొందరగా అలసిపోవడం ఒకటి, అండ్ బాడీ అంతా కూడా ఒక టైప్ ఆఫ్, అంటే వాళ్ళు చూడడానికి బాగానే ఉంటారు కానీ వాళ్ళకి కొంచెం పని చేయగానే అలసిపోయినట్టుగా ఉంటుంటారు. ఇప్పుడు HbA1c అంటే డయాబెటీస్ని గుర్తించే ఒక టెస్ట్. అవును. సో HbA1c లెవెల్స్ ఎంత ఉంటే మనకు డయాబెటీస్ ఉంది అని మనం నిర్ధారించుకోవాలి? నార్మల్గా గ్లైకోజిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు ఈ HbA1cని. చాలామంది షుగర్ పేషెంట్స్ ఏం చేస్తారంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చెక్ చేయించుకుంటారు. సో అది ఏంటంటే ఆ రోజు మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది అని అది చెప్తుంది. బట్ ఈ HbA1c ఏంటంటే మీరు 3 monthsలో ఎలాంటి డైట్ తిన్నారు, ఎట్లా ఉన్నారు అన్నది అంతా దీంట్లో మనకి తెలుస్తుంది. అంటే ఈ 3 months టైంలో మీ ఒక్కొక్క సెల్ అనేది ఎంత షుగర్కి అది ఎఫెక్ట్ అయ్యింది, ఎంత ఉంది దానిలో స్థాయి అనేది మనకి HbA1cలో తెలుస్తుంది. అందుకే మనం దీన్ని అక్యురేట్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు మీరు ఒక 10 ఇడ్లీలు తినేసి పోయి పోస్ట్ లంచ్ ఇచ్చారనుకోండి, 200 రావాల్సింది 400 వస్తుంది. అదే మీరు రెగ్యులర్గా తినేదానికన్నా తగ్గించుకొని ఒక కప్పు రైస్ మాత్రమే తిని మీరు పోస్ట్ లంచ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఓన్లీ 150-200 వస్తుంది. సో ఇది మనకి అంత అక్యురేట్గా ఉండదు అని చెప్పేసి మనం ఈ HbA1cని అడ్వైస్ చేస్తాం. సో ఈ HbA1c అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేయించమంటాము. ఇది బిలో 6 ఉంటే నార్మల్ అని చెప్తాం. సో 6 కన్నా ఎబోవ్ ఉన్నట్టయితే షుగర్ ఉంది అండ్ షుగర్ తాలూకు డ్యామేజ్, ఇంకా 8 ఎబోవ్ అట్లా ఉంటే డ్యామేజ్ ఎక్కువగా ఉంది, షుగర్ వల్ల అయ్యే డ్యామేజ్, మీకు వాడుతున్న ట్యాబ్లెట్ డోస్ సరిపోవట్లేదు అండ్ మీరు తీసుకునే లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలని ఇంకా మనకి చెప్పడానికి ఇది ఒక సూచన. మేడం, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది మేడం. సో మన బాడీలో ఫస్ట్ ఏ ఆర్గాన్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? నార్మల్గా షుగర్ వల్ల మనకి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఇది చాలా ఇయర్స్ షుగర్తో బాధపడ్డ వాళ్ళకి అండ్ షుగర్ నుండి వాళ్ళు అసలు పట్టించుకోకుండా ఫ్లక్చువేషన్స్ అవన్నీ ఎక్కువ తక్కువ అయ్యి అసలు మెడికేషన్ సరిగా వాడక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి ఈ డ్యామేజెస్ అనేవి మనం చూస్తాము. సో అలా జరిగే ఆర్గాన్స్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటి అంటే కళ్ళు, రెటినోపతి ప్రాబ్లం కంటికి చూస్తాము. నార్మల్గా మనకి షుగర్ వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెఫ్రోపతి, కిడ్నీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. న్యూరోపతి, నర్వ్స్ డ్యామేజ్ అయిపోయే ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మేజర్ ఆర్గాన్స్ అయినటువంటి బ్రెయిన్, కిడ్నీస్, హార్ట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ వెంటనే ఏమి ఎఫెక్ట్ కావు. ఇప్పుడు మీకు షుగర్ వచ్చింది, ఓ 20 years 25 years వరకు మీరు టైం ఇస్తుంది బాడీ కూడా, మీరు మంచిగా కంట్రోల్లో చేసుకొని షుగర్ని లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకొని మంచి లైఫ్ స్టైల్ మీద ఉంటే పెద్దగా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ పెట్టుకొని లైఫ్ స్టైల్లో కూడా అన్కంట్రోల్డ్గా ఉండి ఇష్టం ఉన్నట్టుగా ఫాలో అయితే డెఫినెట్గా మేజర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. నిజంగా మేడం, ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి వివరణ ఇచ్చారు డయాబెటీస్ పైన. షూర్గా మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాటిస్తూ వాళ్ళ లైఫ్ను అంటే డయాబెటిక్ లేకుండా చూసుకుంటారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.